నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సింగరకొండపాలెం పంచాయతీలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ. చినగానకపాలెంలోని రైస్ మిల్లులో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. చెరువుల్లో చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు గుర్తిస్తే చర్యలు తప్పవన్న మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు. అద్దంకి మండలం సింగరకొండపాలెం పంచాయతీలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులతో కలిసి ఎంపీడీఓ వరుధిని, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్రపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్, పాలిథీన్ సంచులు వాడకాన్ని తగ్గించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత. అద్దంకి మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఈ చెక్ ఈ వేస్ట్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై పారిశుద్ధ కార్మికులు చెత్త సేకరణ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ బాజీ, శానిటరీ సెక్రటరీ రవి ప్రకాష్ వివరించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించేటువంటి క్రమంలో ప్రతి 3వ శనివారం మనకి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది జరపబడుతూ వస్తుంది. ఈ నెల మనకి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది థీమ్ వచ్చేసి లిటర్ ఫ్రీ మరియు ఈ వేస్ట్ కలెక్షన్. లిటర్ ఫ్రీ అంటే ఎక్కడా కూడా చెత్త అనేది పడకుండా చేయడం, మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్త అనేది బయట పడేయకుండా దాన్ని చెత్తని ఏ విధంగా అయితే ప్రాసెసింగ్ చేయాలో ఆ విధంగా 3 విధాలుగా తడి చెత్తగాను, పొడి చెత్తగాను మరియు ప్రమాదకరమైన చెత్తగాను సపరేట్ చేసి మన ఇంటికి వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా వాటిని తగిన విధంగా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. చెత్త అనేది ఎక్కడా కూడా బయట అనేది కనపడదు పరిసరాల్లో. కాబట్టి అదొకటి. మరియు ఈ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఈ ఎలక్ట్రికల్ వ్యర్థాలు వేయడం వల్ల అవి పడిన చోట ఆ భూమి కూడా అక్కడ మరి ఎంతో కలుషితం వస్తూ ఉంది. దానివల్ల భవిష్యత్తు తరాల్లో మనం పరిశుభ్రమైనటువంటి సారవంతమైనటువంటి భూమిని మన భవిష్యత్తు తరాలకు అందించలేని పరిస్థితి. అందువల్ల ఈ వేస్ట్ అనేది కూడా మీ ఇళ్లకు వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా దాన్ని తగిన విధంగా ప్రాసెసింగ్ చేసి డిస్మాండిల్ చేసి డీకంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ నెల ఈ థీమ్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అద్దంకిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10th విద్యార్థుల వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. సభలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు డాన్సులు వేస్తూ తమ సీనియర్ 10వ తరగతి విద్యార్థులకు ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయులతో తమ తీపి జ్ఞాపకాలను 10వ తరగతి విద్యార్థులు పంచుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎం బసవయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. सड़क सड़क गड़क कर स्टाइल देखो नीचे ऊपर नाम बोले तो गली हड़ल डबल दिमाग
बंदी कर ले अपने नीचे नजर हैदराबाद शहर में पूछो बेसाले चार मीनार चादर घाट अंता नादे गिर 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 जैसे नाची गिर शंभो शिवा नरवीगे तोडू दुनियाला लेडू याडुन्न नादे हवा తెగలేదంటే అగర్ సర్ పే ఫోడు బాటల్ ఇస్మాయిలేమో కిర్రాక్ బ్రదర్ కటౌటేమో గరం ఫిగర్ అక్కడ బక్కడ ఏకీ టక్కర్ ఇస్మార్ట్ శంకర్ బట్టర్ ఇస్మార్ట్ శంకర్ గుండ్లకమ్మ జలాశయంలో చేపల వేటకు వెళ్లే తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని జాలర్లు అంటున్నారు. జలాశయం ఏర్పడినప్పటి నుంచి చేపలు వేటనే నమ్ముకొని బతుకుతున్నామని వాపోయారు. తమ సంపాదన అంతా వలలు, పడవలకు ఖర్చవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చేపల వేటకు అవసరమైన వలలు, పడవలు వంటి పరికరాలను అందించి ఆదుకోవాలని జాలర్లు కోరుతున్నారు. కూడా మా ఏం పెంపుకు మేము వేసుకున్నాం అన్ని కట్లు పెద్ద 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 మొత్తం కట్లు వాళ్ళంతా సన్న మొత్తం మన పిల్లల్ని కమ్మని పిల్లని మా పిల్లల్ని కూడా దింకుపోతున్నారు శుభ్రంగా. ఏం బుట్టల్లో పడితే ఏం చేస్తే ఇంకా మొత్తం దింకొచ్చుకున్న వాళ్ళు అట్లా ఆగం గబ్బు గబ్బు లేపి పాడుతున్నారు. ఇంకేం పెంపుదలం వచ్చింది, ఏం పెంపుదలం రా మాకు. వాళ్ళ పిల్లలు వదిలిపెట్టారని ఉపకారే కానీ మొత్తం వాళ్ళే సర్వం మొత్తం కాసినట్టు వాళ్ళే. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి శనివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతికరమైన వారం కావటంతో భక్తులు పొంగళ్లు పొంగించి ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహం వద్ద ఆకు పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అద్దంకి అర్బన్ 4వ వార్డులో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వేగవంతంగా కొనసాగుతుంది. వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు, జీవన పరిస్థితులు, ఆదాయ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం సర్వే ద్వారా సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఉద్దేశంతో సర్వే చేపడుతుంది. అద్దంకి మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సర్వే ఇదే వేగంతో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకిలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ప్రిన్సిపాల్ పురుషోత్తం మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
అద్దంకి పట్టణం చినగానకపాలెంలోని ఒక రైస్ మిల్లులో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వరి పొట్టు నుంచి మొదలైన మంటలు వేగంగా మిల్లు అంతటా వ్యాపించాయి. అయితే మిల్లులో ధాన్యం నిల్వలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేవలం ఖాళీ గోనె సంచులు, కొన్ని వస్తువులు మాత్రమే కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.